ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఇక ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలను ప్రారంభించుకుందాము. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనము. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. ప్రత్యేకంగా ఈనాడు మనము మంచి స్థితిలో ఉన్నామంటే దేవుడు మన దీన స్థితిని ఆయన జ్ఞాపకము చేసుకోవడం బట్టి, ఆయన మన దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఈనాడు మనము మంచి స్థితిలో ఉండగలుగుతున్నాము. ఆయన కృప మన ఎడల ఎల్లప్పుడూ ఉంటుంది. మొదటి సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే. అవును, పేదవారిని గొప్పవారితో సమానంగా కూర్చుండబెట్టి మహిమగల ఆ గొప్ప సింహాసనం పైన మనను కూర్చుండబెట్టడానికి ఆయన నేల నుండి మనలను లేవనెత్తాడు. కనుక పిల్లరా, దేవుడు మన దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.